చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. విశాఖలో కేఎల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను స్పీకర్ రిలీజ్ చేశారు. పరీక్షల్లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యారంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అయ్యన్న అన్నారు. నైపుణ్యం ఉన్న యువతను ప్రోత్సహించేలా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యువత లక్ష్య సాధనపై ఫోకస్ పెట్టాలని అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. సీఎం రాష్ట్రానికే సీఎం అంచేత రాష్ట్రంలో అంటే నేను ఏమంటానంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ కూడా 2 ఇయర్స్కి ఏమైందంటే 5 సంవత్సరాలు పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని 2 ఇయర్స్లో బాగు చేస్తాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే బెటర్గా వెళ్తుందా పరిపాలన లేదా, బెటర్గా వెళ్ళడం కోసం ట్రై చేస్తున్నారు లేదా, కావాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు లేదా, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ట్రై చేస్తున్నారు లేదా. ముఖ్యమైన ఉంటాయి దేశంలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో అన్నీ ఒకసారి చేయడానికి బడ్జెట్ కూడా ఉండదు, సహకరించదు. బడ్జెట్ సహకరించినప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ కార్యక్రమాలను మనం 1, 2, 3, 4 అని లెక్క వేసుకోవాలి. దాని ప్రకారంగా ప్రయారిటీ ఇచ్చుకుంటారు. దాని ప్రకారంగా ప్రయారిటీ ఇవ్వడంలో అయితే మాకు తప్పు లేదు. అంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, కానీ తప్పదు. ఈవేళ ఉండే పెన్షన్ ఉందండి, 4,000 రూపాయలు ప్రతి మనిషికి ఇస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇచ్చారు చెప్పండి, అంత ఇవ్వలే. అలాగే మనం ఇస్తాం కానీ గొప్పగా చెప్పండి. మొత్తం పెన్షన్ డబ్బులన్నీ పెన్షన్కి ఇళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుంది? రోడ్లు ఎలాగేయాలా? రోడ్లు ఇంపార్టెంట్ కదా, మనకి ఇరిగేషన్ ఇంపార్టెంట్ కదా, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా, హెల్త్ ఇంపార్టెంట్ కదా, ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ కదా. మనకి ఇంపార్టెంట్ వాటిలో ముఖ్యమైన 6-7 ఉన్నాయి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్